యూజువల్ గా ఇప్పుడు ఎక్కువ మంది యూత్ లో కానీ లైక్ టీనేజర్స్ ఎస్పెషల్లీ ఈ ట్రెండ్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు, ఈ టీత్ వైట్నింగ్ కిట్స్ ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళే యూజ్ చేస్తున్నారు. ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? యూజువల్ గా ఇన్ హౌస్ టీత్ వైట్నింగ్ అవంతా కూడా చేసుకోవద్దనే మేము చెప్తాం. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే డెంటల్ ఆఫీస్కి వచ్చారు అంటే మా పర్యవేక్షణలో చేయించుకోవడం బెటర్ ఆప్షన్ అండి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకొని దాని తర్వాత వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్ వచ్చిన తర్వాత డాక్టర్కి వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మా పర్యవేక్షణలో టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి. ఓకే. మా పర్యవేక్షణలో చేయించుకుంటే బెటర్ అని మేము సజెస్ట్ చేస్తాం. అంటే మీ దగ్గరకు వస్తే మీరు చేస్తారు కదా, వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మామూలుగా టీత్ వైట్నింగ్ చేయించుకోవడం వల్ల? లేదండి. సేఫెస్ట్ ప్రొసీజర్, సేఫెస్ట్ బ్లీచింగ్ కిట్స్ ఉంటాయన్నమాట. మామూలుగా డెంటల్ ఆఫీస్‌లో సేఫెస్ట్ బ్లీచింగ్ కిట్స్ ఉంటాయి. దాని నుంచి ఏమీ రాదు. ఏదైనా చిన్నగా ఇబ్బంది ఉంది అంటే అది సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సెన్సిటివిటీ అనేది ఎలా రెడ్యూస్ చేసుకోవాలో మేము అక్కడే టిప్స్ అవి సో చెప్పేస్తాం. బెటర్ డెంటిస్ట్ దగ్గరకు చేయించుకోవడమే బెటర్. హోమ్ రెమెడీస్ వద్దంటారు. ఖచ్చితంగా హోమ్ రెమెడీస్ చెయ్యొద్దు. అసల నిమ్మకాయ, ఉప్పు అవి కూడా పెడతారండి పళ్ళు తెల్లగా రావడానికి. అవి అస్సలు కూడా యూజ్ చేయకూడదు. ఓకే. సో మా దగ్గరకొస్తే మేము సేఫ్‌గా చేసి పంపిస్తాం.